తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు కావచ్చును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందును నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకు వచ్చేది. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. నవరాత్రి సంస్కారం ఆరాధన కొరకైనటువంటి హెచ్చరికలను జరిగించుకుంటున్నాం. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనములకు రావాలని ఉద్దేశించుచు ఉన్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుకున్నట్లు మనల్ని మనం శ్రద్ధతో పరీక్షించుకున్నట యుక్తమైనది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకుందురు, ఎవరు నీతిని గురించి ఆకలి దెబ్బలు కలిగిందరో అటు వారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారం నియమింపబడి ఉన్నది. మనలను మనం ఇప్పుడు పరీక్షించుకుని ఎడల మన ఎందు పాపమును మరణమును తప్ప మరేది కనబడదు. దీని నుండి మనమంతటా మనమెంత మాత్రమును తప్పించుకొనలేదు. కావున మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనం పొందవలసింది ఎంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడు. ఆయన మనం మరీ కుదురముగా దీన్ని నమ్మనట్లును మన విశ్వాసములను కొరపబడి ఆయన చిత్తములకు సంతోషపూర్వక విధేయులమైనట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారం నియమించను. దీని యందు తన శరీరము మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగుదురు వారు క్రీస్తునందును క్రీస్తు వారి యందును జీవించును. వారు నిత్య జీవం గలవారై ఉండరు. ఆయన మన ప్రార్థన నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చుకొనగా శిలువ మరణమును పొంది లేపబడిన స్వేచ్ఛను బయలుపరచుచు ఆ జ్ఞాపకార్థముగా దీన్ని ఆచరించవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయన మిగిలిన హృదయపూర్వకములైన వందనములు చెల్లించుచు మన శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించి ఆయన మనల్ని ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనము ఒకరినొకరు ప్రేమింపవలెను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె ఎందు పాలు పంచుకొనచ్చు ఈ ఒకే పాత్రలోని త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యముల కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరి ఉన్నది లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినప్పుడు మా హృదయ ఆలోచనలను నీ పరిశుద్ధ ఆత్మావేశమున్న పవిత్రపరచమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. పాపముల వృద్ధలను జరిగించుకున్నాము. హృదయము పరిశోధించుట సర్వశక్తి గల దేవుని సముఖమందు నేను మిమ్మల్ని అడుగుదేమనగా, మీరు స్వభావంగా పాపలని చేయవలసిన మీరు చేయక చేయడానికి కీడు చేయొచ్చు. తలపు వలన మాట వలన క్రియ వలన మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును పాపమును కలుగు చేస్తారని అందువలన ఆయన శిక్ష విధికి న్యాయముగా పాత్రలని మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చినని ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి అందరికీ పాప పరిహారము కలుగునని నిశ్చయముగా నమ్ముచున్నారా? అలాగైతే మీరు సకల పాపములను విముక్తి పొందవాలని ఆసక్తితో కోరచ్చు. క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున్న మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? ఇంతటి నుండి పరిశుద్ధాత్మ విధేయులై సమస్త పాపములను ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధిగా జీవించుచు హృదయమునందును ప్రవర్తనయందును పవిత్రముగా ఉండటము దినదినము ప్రయత్నింపవాలని నిశ్చయించుకొనుచు ఉన్నారా? మనము వినయముగా దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుంటున్నాం.
అందరూ నాతో చెప్పండి. ఓ దేవా, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపము నేను సంపూర్ణంగా గ్రహించలేను, కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి నా బాహ్య జీవితంలో ఆంతరిక జీవితంలో లెక్కలేని ఘోర పాపం చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపడి నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మితిలేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతను తొలగింపుమని నేను వేడుకొనుచున్నాను. ఆమేన్. పాప క్షమాపణ ప్రకటిస్తున్నాను. పరలోకమందున మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరం వచ్చి తన ప్రియ కుమారుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘము యొక్క కాపరినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీరు నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యొక్క విశ్వాసము వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడినవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి పశ్చాత్తాపములైన అవిశ్వాసులకు నేను తెలియజేదేమనగా అటు వారు పశ్చాత్తాపములైన స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదిన అంతము కాకముందు తమ దుర్మార్గములను వడుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును. సెక్సగేసి మాధవం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. ప్రభువా మేల్కొనుము, నీ వేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ము విడనాడము. నీ ముఖమును నీ వేళ మరుగుపరిచి ఉన్నావు. మా బాధను మాకు కలుగు హింసను నీ వేళ మరిచి ఉన్నావు. మా ప్రాణము నేలకు కొరిగినది, మా సహాయములకు లేము, మమ్మల్ని విమోచించు. దేవా, పూర్వకాలంలో మా పితరుల జన్మల్లో మేము చేసిన పని గురించి మేము చెవులాగా వినిన్నాము. మా పితరులు మాకు వాటిని వివరించింది.